వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. నేను మార్గదర్శిలో చేరాను, ఓ బండి కొనుక్కున్నాను అంటూ గతంలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. అంటే మార్గదర్శి అనేటువంటిది అంత ఒక నమ్మకమైనటువంటి వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేశారు రామోజీరావు గారు. వెరీ గ్రేట్, అది నో డౌట్. బట్ ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా చేశారు అని అంటే దాని మూలాల్లోకి వెళ్ళి తవ్వి తీశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అది అసలు ఆర్బీఐ రూల్స్కే విరుద్ధమైనటువంటి ఆ ఎస్టాబ్లిష్మెంట్ మార్గదర్శి అనేటువంటిది ఒక బాంబు పేల్చారు ఆయన అప్పట్లో. ఇది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన కోర్టులో కేసు వేస్తే తేలినటువంటి విషయం ఏంటంటే అసలు ఆ విధంగా వాళ్ళు ఏదైతే కలెక్ట్ చేశారో, డిపాజిట్స్ కలెక్ట్ చేశారో, వాళ్ళకి డిపాజిట్స్ కలెక్ట్ చేయడానికే ఇది లేదు, వాళ్ళకి అర్హత లేదు, అది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనేటువంటిది అలా కలెక్ట్ చేయడానికి వీలు లేదు. అవసరమైతే వాళ్ళు కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకుని ఆర్బీఐని కన్సల్ట్ చేసి అలాగా దానికి ఒక ప్రక్రియ, కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఇవి ఏవైతే ఉంటాయో ఆ ప్రొసీజర్లో ఆ ప్రాసెస్లో వెళ్ళొచ్చు. కానీ ఈ చిట్స్ కలెక్ట్ చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో అది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, రామోజీరావు గారి ఫ్యామిలీ తరఫున అది డిపాజిట్స్ కలెక్ట్ చేయడం అనేటువంటిది అది పెద్ద క్రైమ్ అనేటువంటిది ముఖ్యంగా అగెనెస్ట్ ఆర్బీఐ రూల్స్ అనేటువంటిది ఆయన ఎస్టాబ్లిష్ చేయగలిగారు కోర్ట్స్లో. అవన్నీ సరే చాలా కోర్టు కేసులు నడిచాయి. రామోజీరావు గారికి ఉన్న పలుకుబడి దృష్ట్యా కానీ ఇంకో దృష్ట్యా కానీ ఎన్నిసార్లు దాన్ని కొట్టేయించుకోవాలని చూసినా కూడా పట్టు వదలని విక్రమార్కుడు మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళి బేతాడని తన భుజం మీద వేసుకున్నాడు అన్నట్టుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆల్మోస్ట్ 20 ఏళ్ళుగా 2006లోనే ఇప్పుడు మొదలెట్టినట్టున్నారు. ఇది 20 ఏళ్ళుగా ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఒక చోట మిస్ అయితే ఇంకో కోర్టుకి తెలంగాణ హైకోర్టులో కొట్టేశారని చెప్పేసి మళ్ళీ సుప్రీంకోర్టుకి అలా చాలాసార్లు వెళ్ళారు. ఫైనల్గా సుప్రీంకోర్టులో తాజాగా ఈ కేసు డిస్మిస్ చేయటం జరిగింది. కారణం ఏంటంటే అసలు నీకు ఈ కేసుకి సంబంధం ఏంటి, పిటిషనర్కి ఈ కేసుకి సంబంధం ఏంటి అని ఉండవల్లి గారిని అడగటం ద్వారా ఆయన డైరెక్ట్గా అటెండ్ అవ్వలేదు కోర్టుకి. ఆయన లాయర్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన అటెండ్ అయ్యారట. సరే, ఉండవల్లి గారు తాజాగా చెప్పిన వెర్షన్ ఏంటంటే జడ్జి గారు ముందే ఈ కేసుని డిస్మిస్ చేయాలి అనేటువంటి ఇంటెన్షన్ తోటే వచ్చారు కాబట్టి చేశారు. సో దాని మీద అంతకన్నా నేను ఏం కామెంట్ చేయను అని చెప్పేసి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దీంట్లో ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఏంటి అసలు మార్గదర్శి మీద. అయితే గతంలో కోర్టు ఏం చెప్పిందంటే మీరు ఇప్పటివరకు తీసుకున్న డిపాజిట్స్ అన్ని తిరిగి ఇచ్చేయండి అని చెప్పేసి ఒకసారి కోర్టు చెప్పడంతో, సుప్రీంకోర్టు చెప్పడంతో రామోజీరావు గారు తన ఆస్తుల్లో షేర్ల రూపంలో ఉంటాయి కదా, అవి రిలయన్స్కి అమ్మి ఆ వచ్చిన డబ్బుతో దాదాపు 2000 చిల్లర కోట్లు ఆయన డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ ఇచ్చేయడం జరిగింది. సో ఇప్పుడు తాజాగా కోర్టులు చెప్తుంది ఏంటంటే ఆయన అసలు ఎవరి దగ్గర తీసుకుని ఎవరికి అన్యాయం చేయలేదు కదా అనేటువంటి. దీనికి ఉండవల్లి గారి కౌంటర్ ఏంటంటే పదే ఆయన చెప్పేది ఒకటి. ఇప్పుడు ఒక డ్రైవర్ ఉన్నాడండి, అతను డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డాడు. అతన్ని శిక్షించాలా వద్దా అంటే ఈ డ్రైవర్ ఇప్పటిదాకా ఏమి యాక్సిడెంట్ చేయలేదు కదండి, అతను ఎందుకు శిక్షించాలి అంటే అది ఎంత అమానుషం లేదంటే అది ఎంత చట్టవిరుద్ధం, ఇది కూడా అంతే అనేటువంటిది ఉండవల్లి గారి ఆరోపణ. అంతేకాదు, ఒక దొంగ ఉన్నాడు, దొంగ పట్టుబడ్డాడు, నేను మొత్తం వెనక్కి ఇచ్చేస్తానండి మీకు డబ్బు అంతా అని అంటే అతను దొంగతనాన్ని మాఫీ చేసేయటమేనా, అతను చేసినటువంటి నేరాన్ని మాఫీ చేసేయటమేనా అనేటువంటి యాంగిల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇప్పుడు అడుగుతూ ఉంటారు. అదే ఇక్కడ జరిగింది. అసలు మార్గదర్శి ఫైనాన్స్ విషయంలో జరిగింది ఏంటి, అసలు వాళ్ళు కలెక్ట్ చేయటమే, ఆ డిపాజిట్స్ కలెక్ట్ చేయటమే అది చట్టవిరుద్ధం. అంతేగాని ఆయన ఇచ్చేశారు కదా, రామోజీరావు గారు ఎవరికి అన్యాయం చేయలేదు కదా అనేటువంటి ఆస్పెక్ట్లో చేస్తే ఇల్లీగల్, ఇమ్మోరల్ అనేటువంటివి రెండు ఉంటాయి. సపోజ్ అది ఇల్లీగల్ కాకపోవచ్చేమో కానీ ఇమ్మోరల్ కదా. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి ఎగ్జాంపుల్ లాగే ఉంటుంది. ఒక వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే వాడు ఇప్పటిదాకా ఏమీ యాక్సిడెంట్ చేయలేదు కదా, వాడిని వదిలేద్దామని అంటే వాడు అలా కొనసాగిస్తే నెక్స్ట్ యాక్సిడెంట్ చేయడు అనేటువంటి గ్యారంటీ ఏమైనా ఉందా? ఇప్పుడు రామోజీరావు గారి మీద ఈ కేసు పెట్టడం వల్ల కోర్టు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వటం వల్ల, కోర్టు చెప్పడం వల్ల ఆయన డిపాజిటర్స్ అందరికీ తిరిగి ఇచ్చారు. అదర్వైజ్ ఒకవేళ ఆయన ఐపీ పెట్టేసి ఉంటే ఇది ఉండవల్లి గారి వర్షను. అసలు దీని మీద ఫైనల్గా సరే మొత్తానికైతే కేసు డిస్మిస్ అయింది. కానీ ఈ వాదోపవాదాలు అనేటువంటివి చాలా ఇంట్రెస్టింగ్ ఈ కేసులో అనేటువంటి. ముఖ్యంగా ఉండవల్లి గారు చేసే కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది చాలా వాల్యుబుల్. మనందరం కూడా ఆలోచించాల్సింది అదే. ఇల్లీగల్, ఇమ్మోరల్, కొన్ని ఇల్లీగల్ కాకపోవచ్చు కానీ అవి ఇమ్మోరల్. అంటే అలా చేయటం నైతికంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే అది నెక్స్ట్ ఇంకోటి ఎవడో దాన్ని అలాగా ఇన్స్పిరేషన్గా తీసుకున్నా లేకపోతే దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని రామోజీరావు గారు లాగా ఇంకోటి ఎవడన్నా అలా చట్టవిరుద్ధంగా కలెక్ట్ చేస్తే దానికి రెస్పాన్సిబుల్ ఎవరు?
తాజాగా ఆయన చేసిన దాంట్లో కూడా ఆయన వ్యాఖ్య అదే, అందరూ దొంగతనం చేసిన అందరూ కూడా వెనక్కి ఇచ్చారు కదా డబ్బు అనేటువంటిది. సో ఇప్పుడు కొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే మ్యాటర్ ఏంటంటే మార్గదర్శి ఫైనాన్షియల్స్పై అసలు కేసు ఏంటి అని అంటే కోర్టులు ఇప్పటి వరకు ఏమన్నాయి, రెట్టింపు జరిమానా అనే వాదన చట్టంలో ఎలా ఉంది, అసలు వివాదం ఏంటి అని అంటే ప్రధానంగా తీసుకుంటే ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించినటువంటి విధానానికి సంబంధించింది అనమాట ఇది మార్గదర్శి. ఇది సాధారణంగా వినిపించే మార్గదర్శి చిట్ ఫండ్ ఆ లావాదేవీలన్నిటికీ కూడా సంబంధించినటువంటి కేసు కాదు. ఈ రెండింటిని కలిపి చూడకూడదు అనేటువంటిది సుప్రీంకోర్టు 2024లో 4 తీర్పులో నమోదు చేసినటువంటి కేసు ఇది. వివరాల ప్రకారం ఫిర్యాదులో 31 మార్చి 2006 నాటికి సుమారు 2610.38 కోట్ల ప్రజా డిపాజిట్లు, 31 మార్చి 2007 నాటికి సుమారు 2541.59 కోట్ల బాధ్యత ఉన్నట్టు ఆరోపించారు. రామోజీరావు నిర్వహిస్తున్నటువంటి HUF, ఇందాక మనం చెప్పుకుందా, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ సంస్థకి RBI యాక్ట్లోని సెక్షన్ 45S వర్తిస్తుందా అనేటువంటి దగ్గర ఈ కేసు ముందుకెళ్ళింది. ఆ సెక్షన్కు విరుద్ధంగా డిపాజిట్లు తీసుకున్నారా అనేటువంటిది కీలక న్యాయ ప్రశ్నగా మారింది. 2008లో RBI యాక్ట్ సెక్షన్ 45S తదితర నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై క్రిమినల్ కేసు నమోదైంది. 31 డిసెంబర్ 2018 అప్పటి హైకోర్టు క్రిమినల్ ప్రొసీడింగ్స్ను క్వాష్ చేసింది. డిపాజిటర్లకు భారీ మొత్తంలో తిరిగి చెల్లింపులు జరిగాయని, ఫిర్యాదులు లేవని తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంది. దీని మీద ఆయన కౌంటర్ చేశారనమాట. ఆ డిపాజిట్లు వెనక్కి తిరిగి ఇచ్చేసినంత మాత్రాన ఇప్పుడు దొంగతనం చేసి నేను మొత్తం డబ్బు ఇచ్చేస్తానని నన్ను వదిలేండి అని అంటే నేరం కదా. అతను ఇంకో చోట ఇప్పుడు దొరికాడు కాబట్టి ఇచ్చేశాడు, ఇంకో చోట దొంగతనం చేస్తే అతను ఆ డబ్బు ఇవ్వడు కదా. సో అలా ఒక క్రైమ్ని మనం ఎంకరేజ్ చేసినట్టే కదా అనేటువంటిది ఉండవల్లి గారి ఆరోపణ. 9 ఏప్రిల్ 2024 సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుని పక్కన పెట్టింది. అయితే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మేము కేసు మెరిట్స్ మీద ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయట్లేదు అని సుప్రీంకోర్టు అప్పట్లో స్పష్టంగా చెప్పింది. RBIని కూడా వినకుండా డిపాజిటర్లకు అవకాశం ఇవ్వకుండా నిర్ణయించడం సరైనది కాదు అనేటువంటి దాని మీద కేసును తిరిగి టెక్నికల్ గ్రౌండ్స్లో కేసును తిరిగి హైకోర్టుకు పంపింది. 4 ఆగస్టు 2025 తెలంగాణ హైకోర్టులో తదుపరి విచారణ అనంతరం క్రిమినల్ ప్రొసీడింగ్స్కు అనుకూలంగా ఉపశమనం లభించింది. దానిపై ఉండవల్లి మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. 20 ఆగస్టు 2026 తాజాగా SLPని సుప్రీంకోర్టు కొట్టివేసింది, స్పెషల్ లీవ్ పిటిషన్. దీంతో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వు అమలులో కొనసాగుతుంది. అయితే ఈ తాజా డిస్మిసల్ యొక్క పూర్తి న్యాయ కారణాలు అధికారిక రాతపూర్వక ఆర్డర్లో ఎలా నమోదయ్యాయో చూడటం ముఖ్యం. రామోజీరావుకి క్లీన్ చిట్ రాలేదు అనేటువంటిది ఉండవల్లి వాదన. అంటే ఇక్కడ సూక్ష్మమైన న్యాయ తేడా ఉంది. కేసు కొట్టివేయడం ఒక విషయం, డిపాజిట్లు తీసుకోవడం పూర్తిగా చట్టబద్ధమే అని కోర్టు మెరిట్స్ మీద ప్రకటించడం మరో విషయం. 2024 సుప్రీంకోర్టు ఆర్డర్లో మాత్రం స్పష్టంగా మెరిట్స్ మీద ఎటువంటి అభిప్రాయం చెప్పలేదు అని పేర్కొంది. అందువల్ల ఏంటి, సుప్రీంకోర్టు మార్గదర్శి ఫైనాన్షియల్స్ డిపాజిట్ల సేకరణ పూర్తిగా చట్టబద్ధమని అప్పుడే తేల్చేసింది అని చెప్పడం కూడా సరైనది కాదు. అదే అంశాన్ని పట్టుకుని ఉండవల్లి గారు ఇప్పుడు కేసు ముగియడం అంటే అసలు లావాదేవీలు చట్టబద్ధమైనవి అని ధృవీకరించడం కాదు అనేటువంటి వాదన చేస్తున్నారు. అయితే మరోవైపు 20 ఆగస్టు 2026 సుప్రీంకోర్టు SLPని డిస్మిస్ చేసినట్టుగా వచ్చిన తాజా వార్తల నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉపశమన ఉత్తర్వు మాత్రం కొనసాగుతుంది. రెట్టింపు జరిమానా RBI చట్టం సెక్షన్ 45S ప్రకారం అక్రమంగా వసూలు చేసిన నగదుకు రెట్టింపు వరకు జరిమానా విధించే నిబంధన ఉంది. కాబట్టి జరిమానా లెక్క తేలాల్సిందే అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ చేస్తున్నటువంటి న్యాయ వాదన. ఇప్పటికే కోర్టు రెట్టింపు జరిమానా విధించింది అని దాని అర్థం కాదు. డిపాజిటర్లకు డబ్బు తిరిగి ఇచ్చారా అంటే ఇది కూడా కీలక అంశం. 2024 సుప్రీంకోర్టు ఆర్డర్లో నమోదైన వివరాల ప్రకారం 2007 నుంచి 2018 మధ్య సుమారు 2596.98 కోట్లు తిరిగి చెల్లించినట్టుగా కోర్టు ముందు వివరాలు ఉంచబడ్డాయి. అప్పటికి సుమారు 5.33 కోట్లు అవుట్ స్టాండింగ్గా ఉండగా దాదాపు 5.43 కోట్లు ఎస్క్రో అకౌంట్లో ఉన్నట్టుగా పేర్కొన్నారు. 2026 తాజా వివరణ సందర్భంలో మార్గదర్శి తరఫున వాదన కూడా దాదాపు మొత్తం డిపాజిట్లను తిరిగి చెల్లించామని, కొద్ది మొత్తమే ఎస్క్రోలో ఉంది అని పేర్కొన్నారు. ఇక్కడ ఉండవల్లి గారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, డిపాజిట్లు స్వీకరించడం పూర్తిగా చట్టబద్ధమే అయితే కేసు వచ్చిన తర్వాత ఆస్తులు విక్రయించైనా డిపాజిట్లు వేగంగా ఎందుకు
తిరిగి చెల్లించారు. ఇది ఫస్ట్. అసలు అది చట్టబద్ధం అన్నప్పుడు డిపాజిట్లు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు కదా, వెంటనే కోర్టు చెప్పిందని. అంటే అప్పుడే కోర్టు క్లియర్గా ఏం చెప్పింది, డిపాజిట్లు స్వీకరించడం అనేటువంటిది చట్టబద్ధం కాదు కాబట్టి తిరిగి ఇచ్చేసేయండి. ఇంకోటి ఏంటంటే ఎవరు కేసు పెట్టలేదు కదా, ఇది కూడా ఇదే సేమ్. ఆయన ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ వీటిని పదే పదే ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఇప్పుడు దొంగ సడన్గా పట్టుబడ్డాడు, అతని మీద ఎవరు కేసు పెట్టలేదు, పట్టుబడ్డాడు కాబట్టి నేను తిరిగి ఇచ్చేస్తానని నన్ను వదిలేయండి అని అంటే పోలీసులు వదిలేశారు అంటే, చట్టం వదిలేసిందంటే ఆ క్రైమ్ని ఇంకోడు చేయటానికి ప్రోత్సహించినట్టే కదా అని ఆయన చెప్పేది. సరే, టెక్నికాలిటీస్ అన్నీ ఎలా ఉన్నా కూడా మార్గదర్శి విషయంలో ఇప్పటికీ క్రిమినల్ కేసు అనేటువంటిది డిస్మిస్ చేయబడింది కాబట్టి, కానీ సివిల్ కంపోనెంట్ ఏదైతే ఉందో ఆ సివిల్కి సంబంధించినటువంటిది అది కొనసాగుతోంది అనేటువంటిది కూడా ఉండవల్లి గారు చెప్తున్న విషయం. చూద్దాం ఇది ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో.